హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే లాంగ్ వీడియోస్ చేయక ఒక అప్రాక్సిమేట్లీ 6 months అవుతుంది. బట్ స్టిల్ నాకు కామెంట్స్ వస్తున్నాయి. లైక్ నా ఓల్డ్ వీడియోస్ అన్నీ చూస్తున్నారు అండ్ కామెంట్స్ కూడా వస్తున్నాయి. దానికోసమే మళ్ళీ లాంగ్ వీడియో అయితే పెడుతున్నాను. సో రీసెంట్గా ఒక కామెంట్ అయితే వచ్చింది. సో ఆ కామెంట్ బేస్ చేసుకొని నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. సో కామెంట్ చూద్దాం. Akka, I am from Warangal. I want to get seat in Basara. How I want seat? What should I do? Please give me reply, Akka. My dream is to join in Triple IT Basara. So she needs to join in Triple IT Basara and asking how to get seat in Triple IT Basara. సో ఫస్ట్ నేను చెప్పాలనుకునేది ఏంటంటే, ఆల్రెడీ లాట్ ఆఫ్ వీడియోస్ నా ఛానల్లో అప్లోడ్ అయ్యి ఉన్నాయి రిగార్డింగ్ టు త్రిబుల్ ఐటీ బాసర్. సో ఛానల్లోకి వెళ్ళి మీరు చెక్ చేయండి. మీకు ప్రతి ఒక్క డౌట్ జస్ట్ ఈ ఛానల్ చూస్తే మీకు క్లియర్ అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు కామెంట్ వచ్చేసి ఏంటంటే, త్రిబుల్ ఐటీ బాసర్లో సీట్ ఎలా రావాలి? సో మెయిన్గా త్రిబుల్ ఐటీ బాసర్లో సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే, 10th GPA బట్టి ఉంటుంది. సో 10thలో మీకు 9.8, 10 ఆర్ 9.7 అలా వస్తే మీకు త్రిబుల్ ఐటీ బాసర్లో సీట్ వస్తుంది. సో దీనికి కూడా జాయిన్ అవ్వాలంటే ఒక 2 ways ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటంటే పెయిడ్ సీట్ అనమాట. పెయిడ్ సీట్ ఎలా అంటే, మీరు అప్లై చేసుకునేటప్పుడు గ్లోబల్ కేటగిరీ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ దగ్గర ఎస్ అని పెట్టి మీరు అప్లై చేస్తే ఇన్ కేస్ మీకు సీట్ రాకపోతే మీరు పే చేసి కూడా మీరు చదవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఫ్రీ సీట్ తెచ్చుకోవడం. అండ్ ప్రైవేట్ స్కూల్ వాళ్ళకైతే ఛాన్స్ ఉండదు, 99% ఛాన్స్ ఉండదు. అండ్ రెసిడెన్షియల్ వాళ్ళకు కూడా ఒక 80% వరకు వాళ్ళకి ఛాన్స్ ఉండదు త్రిబుల్ ఐటీ బాసర్లో సీట్ రావడానికి. ఓన్లీ ZPHS, సో గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదా, నాన్ రెసిడెన్షియల్, సో రెసిడెన్షియల్ స్కూల్స్ కాకుండా నాన్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏవైతే గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయో వాళ్ళకే ఎక్కువ ఛాన్స్ అనమాట రావడానికి సీట్. సో వాళ్ళకి 9.7, 9.8. సో ఇలా మీరు జీపీఏ తెచ్చుకొని మీకు ఫ్రీ సీట్ అయితే వస్తుంది. సో అప్లికేషన్ డేట్స్ అవన్నీ పడతాయి మీ 10th రిజల్ట్స్ వచ్చినాక. సో మీకు అప్లికేషన్ డేట్ పడుతుంది. అప్లికేషన్ డేట్ పడినాక మీరు అప్లై చేసుకోవచ్చు దానికి. సో ఇయర్లీ వచ్చేసి 1500 సీట్స్ ఉంటాయి మన తెలంగాణలో. అండ్ ఎవరైతే PH కేటగిరీ అండ్ స్పోర్ట్స్ కోటా, NCC వీళ్ళకి స్పెషల్ రిజర్వేషన్ ఉంటుంది. సో ఇవన్నీ తర్వాత వీడియోస్లో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ 3 కేటగిరీస్ ఏవైతే నేను చెప్పాను కదా, ఈ 3 కేటగిరీస్ వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎక్కువ రిజర్వేషన్ ఉంటుంది. లైక్ ఒక 9.0, 9.2 అలా వచ్చిన వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. PH కేటగిరీ అండ్ NCC, క్యాప్, స్పోర్ట్స్ కోటా, సో వీళ్ళకి. అండ్ ఆల్సో ఎవరి పేరెంట్స్ అయితే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు కూడా కొంచెం ఫీ పే చేయాల్సి ఉంటుంది. సో దాని గురించి కూడా లేటర్ వీడియోస్లో చెప్తాను నేను. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా సరే వీడియో కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను, చూస్తాను. ఒకవేళ టైం పట్టినా బట్ మీ కామెంట్కి అయితే రిప్లై ఇవ్వడానికి ఖచ్చితంగా ఉంటాను నేను. సో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ప్రతి ఒక్క వీడియో అప్డేట్స్ అయితే వస్తుంది ఈ ఛానల్ నుంచి, RJKTకి సంబంధించి. ఈ ఛానల్ కాకుండా మీకు ఏ ఛానల్ అయినా సరే యూట్యూబ్లో ఇంత మంచి కంటెంట్ ఉండదు త్రిబుల్ ఐటీ బాసర్ గురించి. సో ఎందుకంటే నేను 6 years బీటెక్ ఇక్కడే చేశాను. వీడియోస్ మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.